శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 12 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి ఉంది. మూలా నక్షత్రం అర్ధరాత్రి 12 గంటల 42 నిమిషాల వరకు ఉంది. గురువారం మూలా నక్షత్రంతో కలిసి వస్తే ధూమ్ర యోగం ఉంటుంది. ఈ ధూమ్ర యోగం ధన నష్టాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ఈరోజు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా, ధనపరంగా ప్రయాణాల్లో నష్టపోయే సూచనలు ఉన్నాయి. ధనపరంగా పనుల్లో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. ధూమ్ర యోగం వల్ల ధనపరమైన ఇబ్బందులు ద్వాదశ రాసుల వాళ్ళకి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా జీలకర్ర నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. ఈరోజు స్నానం చేసేటప్పుడు కూడా చిటికెడు పసుపు నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేసి బయటికి వెళ్ళండి. అలాగే తడి గంధాన్ని నుదుటన బొట్టులాగా ధరించి వెళ్ళండి. ఈ పరిహారాలు చేసుకుని వెళితే ధూమ్రయోగం ఉన్నప్పటికీ ధన నష్టం కలగదు. ప్రయాణాలు విజయవంతమవుతాయి. మీ పనుల్లో లాభం చేకూరుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు మిథున రాశిలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఎవరైనా సాంఘిక కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు, సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు, ధనపరంగా కానీ ఇతర విషయాల పరంగా కానీ కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. 1కి 10 సార్లు ఆలోచించి సాంఘిక కార్యక్రమాల్లో నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే మూలా నక్షత్రానికి అధిపతి అయిన కేతువు సింహంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా మూలా నక్షత్రం ఉంది. మూలా నక్షత్ర బలాన్ని బట్టి నామకరణము, సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు. అంటే నవమి తిథి ఉన్నప్పటికీ మూలా నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు. కొత్త విద్యలు ప్రారంభించడానికి కూడా మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. నవమి ఉన్నా మూలా నక్షత్ర బలం పనిచేస్తుంది. అదేవిధంగా ఎవరైనా బంగారం ఆభరణాలు ధరించడానికి, వెండి ఆభరణాలు ధరించడానికి మూలా నక్షత్రం మంచిది. అదేవిధంగా గ్రహదోషాలు జాతకాల్లో ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి అరటి మొక్క కానీ పనస మొక్క కానీ నాటడానికి మూలా నక్షత్రం మంచిది. అరటి పనస నాటి నీళ్లు పోయటం ద్వారా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఈ నక్షత్రం మంచిది. అదేవిధంగా మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా మూలా నక్షత్రం మంచిది. తీర్థయాత్రలకు వెళ్ళటానికి, పుణ్యక్షేత్ర సందర్శనాలు చేసుకోవటానికి మూలా నక్షత్రం మంచిది. శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలకు, కోర్టు పరంగా లాయర్లను కలుసుకోవటానికి, కీలకమైన చర్చలు చేయడానికి మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే గొడవలు ఏవైనా సరే చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి, తగాదాలు సెటిల్మెంట్లు చేసుకోవడానికి మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. మూలా నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు సమాజంలో అందరితో అకారణంగా విరోధాలు ఏర్పడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు, ఎదుటి వాళ్ళతో వ్యవహరించేటప్పుడు మేషరాశి వాళ్ళు ఈరోజు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే ప్రజా సమస్యలు తమ సమస్యలుగా భావించి పోరాటం చేయాలనేటటువంటి ఆలోచనలు కూడా మేషరాశి వాళ్ళకు వస్తూ ఉంటాయి. అటువంటివి వచ్చినప్పుడు ప్రజా సంబంధమైన చర్చలలో కానీ వ్యవహారాల్లో కానీ గొడవలు రాకుండా జాగ్రత్తగా ముందడుగు వేయాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగమైన, వ్యాపారమైన, వృత్తిపరంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే ఈరోజు వ్యాపార రంగంలో మాత్రం అకారణ ద్వేషాలు పెరిగే సూచనలు ఉన్నాయి. భాగస్వాముల మీద కానీ, తోటి వ్యాపారస్తుల మీద కానీ అకారణ ద్వేషాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల అలా జరిగే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా తోటి భాగస్వాములతో, ఇతర వ్యాపారస్తులతో సమయానుకూలంగా వ్యవహరించడం ఈరోజు వృషభ రాశి వాళ్ళకు అవసరం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొంత ఆందోళనకరమైన పరిస్థితులు చోటు చేసుకుంటే అటువంటప్పుడు ఒత్తిడిని అధిగమించి మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈరోజు ఆనందంగా ముందడుగు వేసి ధైర్యంగా ముందడుగు వేస్తే అద్భుత విజయాలు లభిస్తాయి. ఆరోగ్యం అనేటటువంటిది చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యల నుంచి సులభంగా మిథున రాశి వాళ్ళు బయటపడగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు
శారీరకంగా కొంత బాధ ఏర్పడుతుంది కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటం మంచిది. అలాగే ఈరోజు కర్కాటక రాశి వాళ్ళని కొద్దిగా రుణ బాధలు వెంటాడుతూ ఉంటాయి. అప్పుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు సామాజిక సంఘర్షణలు చోటు చేసుకుంటాయి. అంటే సమాజంలో వ్యక్తులతో అకారణ గొడవలయ్యే సూచనలు ఉన్నాయి. వాళ్ళతో గొడవలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే అప్పుల విషయంలో కూడా జాగ్రత్తగా ఆలోచించి సమయోచితంగా, సమయానుకూలంగా సింహరాశి వాళ్ళు నిర్ణయాలు తీసుకోవటం అవసరం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను మీ తెలివితేటలతో అధిగమించే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాల్లో కీలకమైన చర్చలు జరుగుతాయి. ఆ చర్చల వల్ల అంతిమంగా అనుకూల ఫలితాలనే పొందగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు శారీరకంగా, మానసికంగా కొన్ని బాధలు ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆహార నియమాలు పాటించాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే మానసికంగా మనసు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఉద్యోగంలో కూడా తులారాశి వాళ్ళకు కొన్ని సమస్యలు ఉంటాయి. అయినప్పటికీ ఆ సమస్యలను తెలివితేటలతో పరిష్కరించుకునే ప్రయత్నం చేయటం తులారాశి వాళ్ళకు అవసరం. అంతేగాని దాని గురించి ఆందోళన చెందకూడదు. అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రయత్న కార్యజయం కలుగుతుంది. కొద్దిగా ప్రయత్నిస్తేనే ఏ పనిలోనైనా మంచి విజయాలు పొందగలుగుతారు. అయితే ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకి బంధుమిత్రులతో అకారణ వైరములు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి బంధువులతో కానీ, మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే వృత్తిపరంగా సంతోషం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, చేస్తున్న వృత్తిలో సంతోషం ఉంటుంది. సంతోషంతో పాటు వృత్తిలో లాభం కూడా కలిగే సూచనలు ధనుసు రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైన లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా మకర రాశి వాళ్ళు చేస్తున్న వృత్తిపరంగా మంచి లాభాలు పొందడం ద్వారా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యాభివృద్ధి ఏర్పడుతుంది. విద్యారంగంలో ఉన్న వాళ్ళకి, విద్యార్థులకి మంచి ర్యాంకులు తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నెంబర్ 1 పొజిషన్లో ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. అలాగే ధనవృద్ధి ఏర్పడుతుంది. కుంభరాశి వాళ్ళకి రకరకాలుగా ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. కుటుంబ పరంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో మీ కుటుంబానికి విలువ, గౌరవము పెరిగే విధంగా అందరూ ముందడుగు వేస్తూ ఉంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సమసిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ధార్మిక చింతన కూడా మీనరాశికి పెరుగుతుంది. మీనరాశి వాళ్ళు ఈరోజు దేవాలయ సందర్శనం చేయటం, తీర్థయాత్రలకు వెళ్ళాలనే ఆలోచన పెరగటం, ఇటువంటివన్నీ జరిగే సూచనలు ఉన్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ప్రధానంగా ఈరోజు గురువారం కాబట్టి దేవగురువైన బృహస్పతికి సంబంధించిన బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. బృహస్పతయే నమః ఈ మంత్రం చదువుకొని వెళితే కార్యసిద్ధి ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ప్రధానంగా కొత్తగా ఉద్యోగంలో చేరటానికి కూడా గురుహోర అనుకూలిస్తుంది. గురుహోర ఉన్న సమయంలో ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకుంటే మంచిది. త్వరలో మీ ధనాన్ని రెట్టింపు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. హోరాకాలం బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రాన్ని బట్టి ఎలాంటి విధులు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు చేసుకోవాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధులు తెలుసుకోవాలనుకుంటున్నారా? దినఫలంలో జపించాల్సిన మంత్రం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.